ఆల్ వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు మనం కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగం, సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. ఆల్మోస్ట్ పేస్ట్ వస్తుంది అనుకో, దీన్ని అనవసరం అని చెప్పేసి ఏమీ ఉండదని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. దీన్ని కూడా కొంచెం ప్రెస్ చేసామంటే అడుగును కొంచెం అయితే పేస్ట్ ఉంటుందండి. లేదు అనుకుంటారా, కొంచెం వాటర్ మనం కట్ చేసి వాటర్లో వేసినా సరే ఆ వాటర్ తోటి మనం మిక్సీని కనుక ముఖ్యంగా ఇలాంటి మిక్సీ ఉంటుంది కదా, వైట్ కలర్ మిక్సీని కనుక క్లీన్ చేసామంటే మాత్రం మంచి షైనింగ్ అయితే ఉంటుందండి. నేను మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తున్నాను చూడండి. మంచి షైనింగ్ ఒకసారి నేను నీట్గా క్లీన్ చేసిన తర్వాత మిక్సీ అనేది వైట్ కలర్లో ఉన్న ఏవైనా సరే కానివ్వండి, మంచి షైనింగ్ అయితే వస్తూ ఉంటాయండి. ఒకసారి ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. అండ్ ఇదే కాదు, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మాస్క్ ఉంటుంది కదండి, మాస్క్ని అయితే తీసేసుకోండి. ఈ టిప్స్ మనకి చాలా యూస్ఫుల్ అండి. చిన్న చిన్న టిప్స్ ఏమైనా మన టైంని, మన శ్రమని, మన మనీని ఖచ్చితంగా సేవ్ చేస్తాయండి. మాస్క్ లోపల కట్ చేసిన తర్వాత దాని లోపల అల్లం ఉంటుంది కదండి, అల్లంని కొంచెం అయితే వేసేసుకోండి. దానిలోని వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని కూడా కొంచెం వేసేసి మనం మిరియాలు ఉంటే మిరియాలు వేసుకుని, నేను అక్కడ పౌడర్ వేసాను. లేదా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదండి, లావెండర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వెనిలా ఎసెన్స్ అండి. వెనిలా ఎసెన్స్ని కూడా కొంచెం అయితే వేసేసేసి దీన్ని చిన్న ఇలాగ పైన థ్రెడ్ తోటి కట్టేశారంటే మీరు బెడ్రూమ్ లోపలికి ఎక్కడైనా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నా, అలాగే ముఖ్యంగా బాత్రూమ్ లోపల ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ బాత్రూమ్ అనేది కొంచెం అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. బాత్రూమ్ లోపల కాదండి, మీరు ఏదైనా రూమ్లో అయినా పెట్టుకోవాలనుకుంటే మాత్రం పెట్టుకున్నారంటే మంచి వాసన అయితే వస్తుందండి. అలానే ఈ అల్లం వెల్లుల్లి ఘాటు స్మెల్ కూడా చిన్న చిన్న దోమలు పురుగులు అనేవి లేకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ స్టెయినర్స్ ఉంటాయి కదండి. టీ స్టెయినర్ అంతా నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి, ఆ మరకలు, ఆ బ్లాక్ అనేది ఉంటూనే ఉంటుందండి. టీ మరకల స్పాట్స్ అనేవి పడుతూనే ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఎక్కువ అయింది అనుకోండి, మనం ఒక్కసారి కనుక స్టెయినర్ని తీసుకొచ్చి గ్యాస్ మీద ఒక్క 2 seconds ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ వెంటనే తీసేసిన తర్వాత పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి, ఆ పాత బ్రష్తో కనుక మీరు నీట్గా క్లీన్ చేసాను, ఆ నలుపు మరకలు ఏదైతే ఉంటాయో, అలాగే ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఎక్కడైతే ఆ సందు ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కనుక మీరు ఎక్కడైనా సరే టీ స్పాట్స్ ఉంటాయి కదండి, మన చిన్న చిన్న మరకలు ఉంటూనే ఉంటాయి కదా, అవి అయితే నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ నేను కూడా చూపిస్తున్నాను చూడండి. నీట్గా క్లీన్ అయిపోయింది. తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, లేదంటే టీ ఫ్లాస్క్లు ఉంటాయి కదండి, టీ ఫ్లాస్క్లు కానివ్వండి, దీని లోపల అనేది కొంచెం మనం క్లీన్ చేయలేదని నీట్గా లేము అనుకోండి, చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంటుంది. వాటర్ బాటిల్ని చాలా వాటితో అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. మనం సాల్ట్తో క్లీన్ చేసుకోవచ్చు, అలానే ఇసుకతో క్లీన్ చేసుకోవచ్చు, ట్యాబ్లెట్స్ కవర్తో యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు అయితే అల్యూమినియం ఫాయిల్ బాల్స్గా చేసే దాని లోపల కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి షేక్ చేసి కొంచెం వాటర్ వేసి ఒకసారి షేక్ చేసామంటే మాత్రం లోపల నేను బ్యాడ్ స్మెల్ ఉన్నా, అలాగే మురికి ఉన్నా కానీ ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఒకసారి ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సేమ్ కొంచెం అయితే పేస్ట్ తీసుకొని మనం ఇలాంటి వాష్ బేసిన్స్, లేదంటే వైట్ కలర్ వాష్ బేసిన్స్ ఉంటాయి కదండి, వాటిని కనుక ఒక్కసారి పేస్ట్తో నీట్గా క్లీన్ చేసామంటే మాత్రం సూపర్ షైనింగ్ అనేది ఉంటుంది. సేమ్ ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. మీరు బిఫోర్ ఆఫ్టర్ చూడండి, ఎంత షైనింగ్ అయితే ఉందో, ఆ స్టోన్ అనేది మంచిగా మెరుస్తూ ఉంటుంది. ఒకసారి ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి శానిటరీ ప్యాడ్ ఉంటుంది కానీ శానిటరీ ప్యాడ్ని ఇలా మధ్యలో కట్ చేసేసుకోండి. దానిలోనే కంఫర్ట్ ఉంటుంది కానీ కంఫర్ట్ని కొంచెం అయితే వేసేసి దీనికి అంతా అప్లై చేసేసి, అండ్ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసాను. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సైడ్ ఉన్న దీన్ని ఒకసారి అయితే రిమూవ్ చేసాను. దీన్ని డస్ట్బిన్ లోపల కనుక మీరు అడుగున అంటించేసి ఆ తర్వాత మనం కవర్ పెట్టేసి డస్ట్ వేసామంటే డస్ట్బిన్ అనేది కొంచెం అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, డస్ట్బిన్ సరౌండింగ్ మొత్తం అలాంటిదని ఆ బ్యాడ్ స్మెల్ అనేది సరౌండింగ్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. మళ్ళీ 2-3 డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్ మనం ఎప్పుడైనా సరే వేసేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. మన వాషింగ్ మిషన్ అనేది రిపేర్కి రానేది. వాషింగ్ మిషన్ వేసేటప్పుడు, బట్టలు వేసేటప్పుడు మనం ఒకసారి మన హ్యాండ్తో అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మన హ్యాండ్ పట్టుకొని చూస్తే ఇలా ఇంత గ్యాప్ అయితే ఉంది అనుకోండి, బట్టలు మురికి అనేది త్వరగా పోతుంది. అలాగే మన వాషింగ్ మిషన్ కూడా ఎక్కువ అయితే పాడవటం అయితే జరగదు. అయితే ఈరోజు అయితే మనం డ్రమ్ క్లీనింగ్ అయితే చేసుకుంటాం.
తీసుకుందామండి. నిమ్మకాయని ఒక హాఫ్ నిమ్మ చెక్కని కట్ చేసి దానిపైన పేస్ట్ ఉంటుంది కదండి, కొంచెం పేస్ట్ వేసేసి ఆ గ్యాస్ కటర్ ఉంటుంది కదండి, దానిలో ఆ రబ్బర్లో కనుక కొంచెం అయితే వైట్ వెనిగర్ వేసేసి స్పిన్ కానివ్వండి లేదంటే రిన్స్ కానివ్వండి ఉంటుందండి వాషింగ్ మిషన్లో, 10 మినిట్సే పడుతుంది. ఒక్కసారి కనుక మీరు మంత్లీ వన్స్ అయినా సరే ఇలా నిమ్మకాయకి కొంచెం అయితే పేస్ట్ అప్లై చేసేసేసి కొంచెం నిమ్మకాయ లోపల కొంచెం అయితే పేస్ట్ పెట్టేసి ఒకసారి రిన్స్ కానీ లేదంటే స్పిన్ కానీ పెట్టేసంటే వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేసుకోవడం, మనం సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేస్తూ ఉంటాం కదా, దీని లోపల కొంచెం అయితే మనం నీట్గా క్లీన్ చేయలేదంటే బట్టలు అనేవి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అండి. మురికి కూడా లోపల చేరేసి ఎక్కువ మనకైతే రిపేర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఎటు కింద ఏది క్లీన్ చేస్తూ ఉంటాం కదా, పైన కూడా మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం మనకి రిపేర్ అనేది రానే రాదండి. మన పనిని అలాగే మన టైంని మన మనీని సేవ్ చేసుకునే వాళ్ళం అయితే అవుతామండి ఖచ్చితంగా. బట్టలు ఎక్కువసేపు మురికి వాసన వస్తూ ఉన్నా అలాగే ఎక్కువ మురికి పోలేదు అనుకోండి, ఒక్కసారి కనుక మరి లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ వేసే దగ్గర ఒకసారి నీట్గా క్లీన్ చేసేసాను. అలాగే కింద కూడా ఇక్కడ కూడా కనుక మీరు తీసేసి నీట్గా క్లీన్ చేశారంటే మాత్రం ఒకసారి మనం వాటర్ అక్కడ క్లీన్ చేసాం ప్లస్ కింద క్లీన్ చేసేసాం కదండి, ఒకసారి వాటర్ వేస్తే మాత్రం మీరు ఫ్లో ఇలా ఉంది అని అంటే మాత్రం మనకి ఎక్కడ కూడా ఏ మాత్రం మురికి లేదు అని అర్థమవుతుందండి. మనం అలాగే వదిలేసామనుకోండి బట్టలు కూడా ఎక్కువ మురికి అయితే అంటుతుంది. కానీ ఒకసారి వాటర్తో దాన్ని అయితే వాటర్తో పైన కింద వాష్ చేసిన తర్వాత దీన్ని సర్ఫ్ లిక్విడ్ వేసుకుంటాం కదండి, దీన్ని కూడా ఒకసారి అయితే నేను నీట్గా క్లీన్ చేపిస్తున్నానండి. మీరు ఎక్కువ మురికి ఉంది అనుకోండి, ఇంకా ఎక్కువ వాటర్ స్టెయిన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, కొంచెం వెనిగర్ ప్లస్ నిమ్మకాయతో కనుక నీట్గా క్లీన్ చేస్తే ఆ వాటర్ స్టెయిన్స్ కూడా లేకుండా ఉంటాయని సేమ్ దీన్ని కూడా ఒకసారి బ్రష్తో క్లీన్ చేసామంటే మాత్రం ఆ మధ్యలో ఏమన్నా గ్యాప్లో మురికున్నా కూడా ఈజీగా అయితే పోతుందండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. అండ్ ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అయితే మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.